గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 31 డేట్ 30లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాం మామ. ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మళ్ళీ మొదలుపెట్టే నూకరాజు ఇష్యూ, నూకరాజు అండ్ ఆస్య. నటరాజ్ మాస్టర్ అస్సలు తగ్గేదేలే అంటూ నీతును భయపెట్టేశాడు, మామూలుగా లేదు. గేమ్స్లో ఇచ్చి పడేశారు. తెలివికి కొంతమంది, హార్డ్ వర్క్ కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటూ అనాలిసిస్ చేసుకుందాం. చేసే ముందు మీరు మన ఒక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము, అలాగే బెల్ ఐకాన్లో పెట్టుకుని మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, నిన్న షో ఎక్కడైతే ఎండ్ అయిందో లవ్ గురు వచ్చి ఈ రిలేషన్షిప్లో మార్చుకోవాల్సింది. ఈ వీక్ అంతా రిలేషన్షిప్ మీద ఆధారపడి, ఫినాన్స్ మీద ఆధారపడింది, కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కాబట్టి అక్కడ అవి కంటిన్యూ చేస్తూ నిన్న ఎక్కడైతే ఆగిపోయిందో మిగిలిన కపుల్స్ కంప్లీట్ చేశారు. సో అది కంప్లీట్ అయిపోగానే అందరూ లోపలికి వెళ్ళే క్రమంలో నూకరాజుకి కిచెన్ దగ్గర ఇష్యూ. ఈ పండు ఎవరు తీసుకున్నారు, ఇక్కడ పండు పోయింది, ఎవరు తీశారు, ఆయన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదన్న గోలలో ఆ డిస్కషన్లో ఈయన మాట్లాడేసుకున్నారు. పాలు అంట ఈయనకు వద్దంట, వేరే వాళ్ళకి ఇచ్చారంట, ఆ ఎగ్స్ తీసేసుకున్నాడంట బదులుగా. బట్ తన పార్ట్నర్కి పాలు తాగిద్దని ఆయనకి తెలిసి ఉండాలి కదా. ఐ థింక్ మినిమం తెలిసి ఉండాలి నూకరాజుకి. బట్ అదే ఆసియా వచ్చి పాలు మొత్తం ఇచ్చేయమన్నావా అని అడుగుతుందాం అంతే. మనోడు దానికి నీకు కావాలంటే వెళ్ళి అడిగి తీసుకో, అది ఇచ్చేసి దాని ఏముంది అని ఫైర్ అయిపోతాడు. పాలు గుడ్ల కోసం నువ్వు వేరే వాడితో గొడవ పడినా పర్లేదు, నీ పార్ట్నర్ నువ్వు అర్థం చేసుకోలేదు నూకరాజు. ప్రతి దానికి ఆవిడ మీద అరిచేస్తాడు. ఇది ఓవర్ డామినేటింగ్ చేసేయడం వల్ల తను చాలా భయపడిపోతుంది. తనకు కావాల్సిన లవ్, రిసెప్షను, లైక్ ఒక ఓదార్పు తన నుంచి రావట్లేదు. ఏం మాట్లాడినా అరవటం కసరటం, ఏం మాట్లాడినా అరవడం కసరటం, నీదే తప్పు, నీదే తప్పు, నీదే తప్పు, ఆవిడదే తప్పు అనేటట్టు ఫ్రేమ్ చేస్తాడు నూకరాజు. లేకపోతే మాట్లాడు, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్ బిహేవియర్ అనిపిస్తుంది. చూసే మనకు కూడా ఏంది ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనేది మనకు అనిపిస్తుంది. మీలో నిజంగానే ఎంతమందికి ఇలా ఫీల్ అవుతున్నాడో కింద కామెంట్ చేయండి. సో నాకైతే పర్సనలీ అలా అనిపించింది. ఇది కాదు, ఇలా మార్చుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్లో డిస్కషన్ ఆ మధ్య చెప్తే నేనేమన్నానని వాళ్ళు అడిగాను. అక్కడ కూడా అరిచేస్తాడు, పాలు కావాలని, నీకు వేడి కావాలి, ఇంకా జస్ట్ చాలా టాలరేట్ చేసింది. అదే వేరే పర్సన్ అయితే ఇంకా అగ్రెషన్. ఆమెకి ఏంటంటే మిగిలిన కప్పులు అందరూ చాలా బాగుంటున్నారు, నువ్వు ఉండట్లేదు నాతో. ఎప్పుడు చూడు ఏడ్చేసింది. బయటికి వెళ్ళింది, బయటకు అదే కప్పులు, మిగిలిన కప్పుల దగ్గరికి వెళ్ళి చెప్పుకో, ఏడ్చుకో, మిగిలిన కప్పుల దగ్గర చూపించుకో, పోర్ట్రైట్ చేసుకో, పూలు యాపిల్స్ గుడ్లు కోసం కొట్టుకుంటున్నారు, యాపిల్స్ గుడ్లు కోసం అరుచుకుంటున్నారు అని చెప్పుకోండి. అదే కదా జరుగుతుంది. ఆ యాపిల్ గుడ్డు వల్ల కదా గొడవ వచ్చింది. సో అదే కదా తను కూడా అందరికీ చెప్తుంది. తను ఏం మీ గురించి బ్యాడ్గా చెప్పట్లేదు, ఎప్పుడైనా ఇంత మందితో ఉంటే కొంచెం బాగుంటుంది కదా, అందరూ బాగుంటున్నారు, తిను కూడా బాగుండాలి, నేను భయపడకూడదు, తను ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా అనే కదా తను కూడా కోరుకునేది. కొంచెం నూకరాజు ప్రయత్నిస్తే బెస్ట్ ఏమో అనేది నా ఫీలింగ్. ఆసియా కూడా మరీ ఏడవకుండా తను మార్చుకుంటే బెస్టే మనకి అనిపిస్తుంది. ఇక్కడ నీతు వరకు అప్రిషియేట్ చేయాలి. నీతో చెప్తుంది 1 ఇయర్ ఇలాగే ఉంటుంది, మ్యారేజ్ అయింది 1 ఇయర్ ఉంటుంది, తర్వాత నువ్వు మార్చుకొచ్చి నీకు కొంగబడుకొని తిరుగుతున్నా, తనకి మోటివేషన్ ఇస్తుంది, విచ్ ఈస్ గుడ్ అని అనిపించింది నీతు సైడ్. సో ఈ గొడవ, ఈ ప్రాసెస్ జరుగుతుండగానే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేసింది. మధ్యలో మన నీతు అన్న నటరాజ్ గెలవాలి, స్ట్రాటజీ చేయాలి, ఎక్కడా లేదు. ఆ డామ్ గురించి చిన్న గొడవ అయితే జరుగుతుంది. ఆ డామ్ గొడవ అయిపోగానే మొత్తానికి ఒప్పుకున్నాడు, డామ్కి వెళ్ళడం ఒప్పుకున్నాడు నటరాజ్ మాస్టరు. దట్స్ వెరీ గుడ్ అని అనిపించింది. అయితే ఇక శ్రీముఖి వచ్చింది, ఎవరైతే ఇక్కడ హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తారనేది ఎంచుకోమని చెప్పారు. ఆ ఎంచుకునే క్రమంలో కపుల్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు ఎంచుకున్నారు. మొత్తానికి 6 కపుల్స్ అయితే హార్డ్ వర్క్ ఎంచుకున్నారు, 3 కపుల్స్ వచ్చి స్మార్ట్ వర్క్ అయితే ఎంచుకున్నారు. ఇక మళ్ళీ వచ్చేది శ్రీముఖి గేమ్ పెట్టేది. హార్డ్ వర్క్లో భాగంగా నటరాజ్ అండ్ నీతు, పవన్ అండ్ వసంతి అండ్ దెన్ హార్డ్ వర్క్ చేసింది కదా. భాను అండ్ జాన్ కాదు, శివన్ ప్రియాంక కాదు, నటరాజ అలాగే అంజలి అండ్ భావన్ కాకుండా మిగిలిన కొత్తగా వచ్చిన కప్పలు పవన్ అండ్ వసంతి, నటరాజ్ అండ్ నీతు, అండ్ బ్రిటు అండ్ సంధ్య, సిద్ధు అండ్ సోనియా. సో వీళ్ళ 6 కపుల్స్ ఈ హార్డ్ వర్క్ని ఎంచుకున్నారు. ఈ హార్డ్ వర్క్ ఏంటంటే బ్రిక్స్ ఉంటాయి, వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ కాయిన్స్, గోల్డ్ బ్రిక్స్, సిల్వర్ బ్రిక్స్ ఉంటాయి. ఇవి కాపాడుకోవాలి. ఎవరు ఎక్కువ బాక్స్లో తెచ్చుకొని ఆ బాక్స్లో పెట్టుకుంటారు అనేదే ఆ గేమ్ ఫార్మాట్. ఎంతమంది అయితే తెచ్చుకొని పెట్టుకుంటారో, లాక్కోవడం లేదు, పీక్కోవడం లేదు. ఆ గేమ్లో పెట్టిన తర్వాత గేమ్ అయిపోయేలోపు ఎంతమంది తెచ్చుకొని పెట్టుకోవడం. ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే
పవన్ కళ్యాణ్ బాగా రాణిస్తాడు అనుకున్నా. బికాజ్ ఆయన ప్రతి గేమ్లో ఆయనకి స్ట్రెంత్ ఉన్నప్పటికీ ఆ స్ట్రెంత్ గేమ్స్లో చూపించట్లేదు. ఇక్కడ స్ట్రెంత్ ఉంది, ఫిజికల్ ఉంది, ఎక్కువ తేవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ నూకరాజు అండ్ ఆసియా బాగా తెచ్చారు. అదేందో చివరిలో మాట్లాడుకుందాం. సో అలాగే బికాజ్ ఎందుకంటే ఫస్ట్ నూకరాజు ఆసియా వచ్చారు. నేను ఫస్ట్ వసంతి అండ్ పవన్ కళ్యాణ్ వస్తారనుకున్నా. బికాస్ వసంతికి కొంచెం తక్కువ స్పేస్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ, ఒకేసారి ఎక్కువ స్పీడ్గా తేగలడేమో అని నేను భావించాను. మేబీ వసంతి వల్ల ఏమన్నా మైనస్ అయ్యిందా అని నాకు అనిపించింది. అలాగే నూకరాజు ఆశ ఇచ్చి పడేశారు. ఎస్పెషల్లీ ప్రతిసారి వాళ్ళ ఫిజికల్ గేమ్లో తోపు వాళ్ళిద్దరు. సో ఫిజికల్ గేమ్లో మొత్తానికి ఇచ్చి పడేశారు. బయట రిలేషన్షిప్లో కూడా కొంచెం అదే విధంగా స్ట్రాంగ్ తోపు అయిపోతే బెస్ట్. బట్ గేమ్ పరంగా అయితే తోపు, అందులో నో డౌట్. ఈసారి నటరాజ్ మాస్టర్ ఇచ్చి పడేశాడు. మొత్తానికి ఆయనకు కావాల్సిన గేము, నాకు కావాల్సిన గేము, నా స్ట్రెంత్ గేమ్ అన్నాడు. మొత్తానికి ఆయన స్ట్రెంత్ గేమ్ అనుకుంటున్నా. బికాస్ బాగా ఆడాడు కాబట్టి, బాగా గెలిచాడు కాబట్టి ఆయన స్ట్రెంత్ గేమ్ అనుకుంటాడు. ఇది గేమ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి నా స్ట్రెంత్ గేమ్ వచ్చింది, కొట్టా అన్నాడు. పర్వాలేదు, ఇలా ఉండి అన్నాడు. ఒక్కసారిగా నీతు గొవ్వున ఎగిరింది. అంత అవసరమా? నీ పార్ట్నర్ ఎందుకు భయపడుతున్నాడు? నటరాజ్ మాస్టర్ ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయింది. ఆయనకి ఏదో గెలిచాడు, తోరు అనుకున్నట్టు అని గట్టిగా సారీ అంట. చూడగానే ఏటైనా ఇలా చేశాడు రా బాబు అన్నట్టు అనిపించింది నాకైతే. సో అది ఇక స్మార్ట్ గేమ్ వస్తే భాను అండ్ జాను, ప్రియాంక అంశి, అంజలి పవన్కి అయితే బెటర్. స్మార్ట్ గేమ్ ఇందులో పడుగోదలు ఉంటాయి, అవి సాల్వ్ చేసి అక్కడ లాకర్ తీసి వాళ్ళ కాయిన్స్ తీసేసి అవి లెక్క పెట్టి డినామినేషన్స్ లెక్క పెట్టి టోటల్ రాయాలి. దీనికి ఎందుకు అంత స్టబుల్ అయిపోయారు? టైం లిమిట్ ఉంది, ఎవరు ఫాస్ట్గా చేస్తే అనే దాని పాయింట్ మీద ఫస్ట్ అయితే ప్రియాంక శివ్ ఓపెన్ చేశారు, తర్వాత భాను అండ్ జాన్ ఓపెన్ చేశారు, తర్వాత అంజలి పవన్ ఓపెన్ చేసినప్పటికీ ఫస్ట్ ఇచ్చింది అయితే భాను అండ్ జాను. బట్ ఇచ్చిన తర్వాత రియలైజ్ అయ్యారు తప్పు రాసామని. సో అక్కడ వరకు బాగానే ఉంది. శివ్ అండ్ ప్రియాంక బాగా చేసేసారు అనుకున్నా. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేసి మళ్ళీ గుర్తించుకుని తప్పు రాసామని, మరీ పెద్ద తప్పు రాసామని. సో ఇక అంజలి అండ్ పవన్కి చాలా టైం దొరికింది వాళ్ళ దగ్గరగా రాయడానికి. కోర్స్ వాళ్ళు బాగా రాశారు అనుకున్నారు, వాళ్ళు తప్పు రాశారు. మొత్తానికి దగ్గరగా ఎవరికి ఉంటే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అంజలి పవన్కి వెళ్తేశారు. అక్కడ శ్రీముఖి చేసిన కామెడీ బాగుంది. దగ్గర రాశారు అనేలోపు ఎగిరింది అంజలి పవన్. మొత్తానికి వాళ్ళు కూడా కరెక్ట్ రాయలేదనేసరికి అక్కడ కొంచెం ఫేసులు మాడిపోయాయి. మొత్తానికి ఫైనల్గా వాళ్ళే గెలిచారు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్స్ ఇచ్చారు 100, 80. సో ఈ 6 పాయింట్లో కూడా 100, 90, 80, 60 వరకు ఇచ్చారు. ఇక్కడ 20 రిప్రజెంట్ చేశారు. 100, 80, 60 ఇచ్చారు. సో 20 మైనస్ బికాస్ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఈ పాయింట్స్ని ఇంకా గేమ్స్ ఉన్నాయి ఫర్దర్గా. ఈ వీక్ గేమ్స్ అన్ని కలిపి ఈ వీక్ గేమ్స్లో ఎవరైతే టాప్ వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 50 బాండ్ క్రెడిట్స్ ఉంటాయి. తర్వాత వచ్చిన 40, తర్వాత వచ్చిన 30, తర్వాత వచ్చిన 20, తర్వాత వచ్చిన 10 ఇలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. బికాస్ అదే మొత్తానికి మన అనాలిసిస్ ప్రకారం అయితే టాప్లో ఉంది ప్రస్తుతానికి నూకరాజు అండ్ ఆసియా విత్ 100 బాండ్ పాయింట్స్. తర్వాత ఎడ్జ్ ఉన్నది నటరాజ్ అండ్ నీతు, అలాగే పవన్ కళ్యాణ్ అండ్ వాసన్. వీళ్ళకి ఎడ్జ్ ఉంది బికాస్ 90 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి వీళ్ళకి. తమిళకి 90 పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళకి కొంచెం ఎడ్జ్ ఉంది. మిగిలిన వాళ్ళకి రావాలంటే కొంచెం కష్టపడాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్స్లో ఎక్కువ కట్టాల్సి వస్తుంది పాయింట్స్. సో అటు ఇటు మారడానికి ఫస్ట్ ప్లేస్ రావడం కష్టం. లాస్ట్ ప్లేస్ వాళ్ళు అది వస్తే వెల్ అండ్ గుడ్. బికాస్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళు లాస్ట్కి రావాలి, అప్పుడు వస్తే సూపర్ ఉంటుంది. మొత్తానికి అలా జరిగి మొత్తానికి గేమ్ అయితే క్లోజ్ చేసింది. అయితే మొత్తానికి ఈ వారం మనం ఈ రోజు మనం మ్యాడ్ కప్లో ఎవరో మాట్లాడుకునే ముందు మర్చిపోద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మర్చిపోద్దు, ఓకేనా మన వీడియోని. సో మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ డే 31 and 29లో భాగంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు మీరు చెప్పండి. అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? నాకైతే నూకరాజు కూడా ఆశ కాదు, అస్సలు కాదు. వాళ్ళు మ్యాడ్ కప్పులు నన్ను కొట్టుకునే కప్పులు అంటాను. 2 వీక్స్ నుంచి ఒకటే కొట్టుకున్నాడు నూకరాజు డామినేషన్. ఈ వారం కూడా ఆయన క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఒక పాయింట్ మర్చిపోయినా అంటాడు, మనకి ఎందుకు తక్కువ వచ్చాయి, మన బిహేవియర్ సరిగ్గా. నీ బిహేవియర్ సరిగ్గా లేదన్నా, నువ్వు కూడా అది ఒక భాగమే. తనను బ్లేమ్ చేస్తున్నావు, ఓకేనా? సో ఈ వీక్ గేమ్స్ పరంగా చూసుకుంటే వీళ్ళు టాప్ వచ్చారు. బట్ నేనైతే గేమ్స్ పరంగా ఇవ్వదలుచుకోలేదు. నటరాజన్ మాస్టర్ నీతుకి ఇద్దామంటే ఆయన లైన్లో ఉండిపోయాడు. సో ఈ ఎపిసోడ్ వరకు నాకు మ్యాడ్ కపులే అనేది ఎవరు అనిపించట్లేదు మామ. బట్ ఒకరికి ఇచ్చుకోవాలి అనుకుంటే అంజలి అండ్ పవన్కి ఇచ్చుకుందాం. బికాస్ వాళ్ళు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కాకపోయినా ఆయన తన మాట వింటూ ఉన్నాడు. వాళ్ళు చాలా సైలెంట్ అయ్యారు గేమ్ వచ్చిన తర్వాత. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ అయితే పెరుగుతుంది. అలాగే గేమ్ పరంగా ఆడారు. 50 బాండ్ 100 పాయింట్ గేమ్స్ గెలుచుకున్నారు స్మార్ట్నెస్లో. వేరే వాళ్ళని హట్ చేయలేదు కాబట్టి మన మ్యాడ్ కప్లో వచ్చేసి ఈ ఎపిసోడ్కి అయితే
అంజలి అండ్ పవన్ గా మాట్లాడుకుందాం. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరు అనేది కింద కామెంట్ చేసాను. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వీడియో కొంటాము. బై టాటా.